సిలువే నాశరా నాయనోరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నాశరా నాయనోరా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచు నదిరా, నీ సిలువే నాశరా నాయనోరా, సిలువను తరచితి విలువ కందగ రాణి నీ కృప, సిలువను తరచితి విలువ కందగ రాణి నీ కృప, కలుషమేళన్ పాపగజాలును రాణి, సిలువే నాశరా నాయనోరా, పలువిధ పదముల రసి ఫలితమేమి కానాలేక, పలువిధ పదముల రసి ఫలితమేమి కానాలేక, సిలువ ఎదుటను నిలచినాడనురా, నీ సిలువే నాశరా నాయనోరా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితి రాణి, సిలువే నాశరా నాయనోరా. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును
బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. 77వ సంకీర్తన, కీర్తనల గ్రంథములో నుంచి 77వ సంకీర్తన 10వ వచనం నుంచి చివరి వచనం వరకు. 77వ సంకీర్తన 10వ వచనం నుంచి. అందుకు నేను ఇలాగూ అనుకొనుచు ఉన్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందునను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు ఏసేబుల సంతతి వారగు నీ ప్రజలను నీ విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూసి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. మేధరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణంలో నలుదిక్కలా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసును, భూమి వనికి కంపించెను. నీ మార్గంలో సముద్రము ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమ కలుగు గాక. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భం ధరింపబడి కన్యైన మరికి పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములో దిగిననియు, చనిపోయిన వారిలో ఉండి మూడో దినము లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచూ ఉన్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవనమని నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. 22వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుంచి 72వ వచనం వరకు మోక శామ్యూల్ గారు చదివినిపిస్తారు. తదుపరి వాక్య ధ్యానం కొరకు సత్య శామ్యూల్ గారు ప్రార్థన చేస్తారు.
మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుంచి 72 వచనాల గల భాగాన్ని శామ్యూల్ గారు చదువుతారు. తదుపరి వాక్య ధ్యానం కొరకు సత్య శామ్యూల్ గారు ప్రార్థన చేస్తారు. 22వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం ప్రారంభం. పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తిలో ఒకతే వచ్చి పేతురు చలికాంచుకొని చుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బాధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికెత్తే అతనిని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గరగా నిలుచున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలీయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండో మారు కోడి కూసెను గనుక, కోడి 2 మార్లు కూయిక మునుపు నీవు నన్ను ఎరుగవునని ముమ్మారు చెప్పేదివని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఈ వాక్యము ఇంతతో పర్యంతం. తలలు వంచి ప్రార్థనలోకి విందాం. వాక్య ధ్యానం కొరకు సత్య శామ్యూల్ గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సృష్టికర్త, జీవం గల యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పరిశుద్ధ ఘననామం బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గత కాలంలో ప్రభువా మండలకాల ధ్యానాలన్నింటిలో మాకు సహాయం చేసి మరి ఒక సంవత్సరంలో ప్రభువా నాయన తండ్రి మేమందరము కూడి నేను ఘనపరచులాగున నీ సిలువ ధ్యానాల్లో ప్రభా పాలు పొంపే భాగ్యం మాకు దయచేసినందుకు నీ కొందనాలు అయా. సజీవులే కదా ప్రభువా, నిన్ను స్తుతించడానికి ఏకంగా ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు నాయన. ఈ 22వ ధ్యాన కూడికలో నీవు మాకు తోడుగా ఉంటున్నందుకు మీ కొందనాలు. ఏదైతే ఆధ్యాత్మికంగా మేము ఎదగవలసినదో ప్రభా, అట్టి వాక్యాన్ని నీ దాసుడి ద్వారా మరి అనేక మర్మములు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు. ఈ దినంలో ప్రభా ధ్యానవాంక్షంగా ప్రభా నాయన తండ్రి ఆత్మవంచన అనే అంశాన్ని ప్రభా నీ దాసుడు బోధించిన ఏంటుండగా నీ దాసుని ప్రభా మీడంతల ఆత్మతో అభిషేకించి నీవు మాతో మాట్లాడండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి నాయన తండ్రి మమ్మల్ని బ్రతికించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేలాగున ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవమని, మా నోటితో ప్రభా నీ వాక్యాన్ని అంగీకరించడానికి హృదయంలో ధ్యానించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈ దిన కూడిక యావత్తు క్రమంగా మర్యాదగా మీ నా మహిమార్థమే జరిగించమని ఈ కొద్ది మనవులు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సిలువ ధ్యాన కీర్తన పుస్తకాల్లో నుంచి 58వ పాట పాడుచు చివరి చరణానికి అందరూ లేచి నిలబడదాం. ప్రేమ అమృతధారలు చిందిన ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయుతానే నిలచి ప్రేమ వాక్కులని పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలాలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలాలో తావేది? ప్రేమ ద్రోహులే గాని
ప్రియమున చేరరువాని చేరిన చెలిక రఘురా చేరిన చెలిక రఘురా సమయమిదే పరుగిడిరా ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాత్ములనైనా ప్రేమించునురారా పాప భారముతురారా పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఉపరక్షణను నిర్లక్ష్యము చేసిన వేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన వేళ రక్షణ దినమిదేరా రక్షణమేకనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ముదమారగా చేకొనుము ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక ఆమేన్. దయచేసి కూర్చునండి. 22వ ధ్యాన కూడికలోనికి ప్రవేశింపజేసినటువంటి మన రక్షకునికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ 22వ రోజు ఈ మండలకాల ధ్యాన కోడికలు ఏకీభించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆత్మ వంచన. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుంచి 72వ వచనాలు గల ఈ భాగంలో నుంచి ఆత్మ వంచన అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆత్మ వంచన అనగా చేసిన తప్పును గ్రహించటం, పశ్చాత్తాపడటం, ఆ తప్పును బట్టి క్షమాపణ కోరటం. ఆత్మవంచన అంటే ఆత్మను ఒకసారి పరీక్షించుకొని, లేదా మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుండగా తన తప్పేంటో తెలుసుకుని దేవుని ఎదుట ఒప్పుకోవటాన్ని ఆత్మవంచన అని నిన్నటి దినములో మనము ధ్యానించినటువంటి
పేతురు యొక్క వ్యర్థాతిశయము. ముమ్మారు యేసు ప్రభువును ఎరగనని పేతురు చెప్పినటువంటి విధానం అది సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా వ్యవహరించాడు అని. రెండవదిగా రేపటిని గూర్చినటువంటి పరిస్థితులను బట్టి అతిశయించటం. ఈరోజు జరగవలసిన దాన్ని, ఈరోజు చేయవలసిన దాన్ని చేయకుండా, ఇప్పటి గురించి ఆలోచించకుండా రేపటిని గూర్చినటువంటి ఆలోచనతో ఈరోజు నా ప్రాణము నిలిస్తే చాలు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా పేతురు వ్యవహరించడాన్ని నిన్నటి దినంలో మనం ధ్యానం చేశాం. అయితే ఈ దిన లేఖన భాగంలో నుంచి కొన్ని ఉద్దేశాలు మనం చూడగలిగితే ఏ విధంగా ఆత్మవంచన నొందాడు అనేది ఆలోచన చేస్తే 68వ వచనంలో, అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగును, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళను, అంతటా కోడి కూసెను. అయితే ఈ సంఘటన ఈ విధంగా జరగబోతుందని యేసు ప్రభు ముందే హెచ్చరించాడు. ఏమన్నాడు? పేతురు, ఈరోజు కోడి 2 మార్లు కుయ్యకముందే నీవు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తావు. మొదటిసారి ఎరగనని చెప్పిన వెంటనే కోడి కూసింది. దాన్ని బట్టి పశ్చాత్తాపడలేకపోయాడు, తన తప్పును గ్రహించలేకపోయాడు. తిరిగి రెండవసారి కూడా చెప్పేశాడు. 14వ అధ్యాయము 70వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటలు. అతడు మరలా నేను కాననెను. కొద్దిసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూసి, నిజంగా నీవు వారిలో ఒకడవు, నీవు గలలేయడవు కదా అనిరి. అప్పుడు మూడోసారి 71వ వచనంలో ఏమంటున్నాడు అంటే, అందుకు అతడు మీరు చెప్పుచున్న మనుషుణ్ణి నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. నిన్నటి దినములో మనం ఈ విషయాలను ధ్యానం చేస్తాం. నమ్మించటానికి, వాస్తవానికి అది సత్యము అయితే, అది నిజమైతే, అది కరెక్ట్ అయితే ఈ పరిస్థితి అవసరంలా. కాని విషయాన్ని ఒప్పించటానికి చేసే ప్రయత్నమే ఒట్టు పెట్టుకోవటం. నిజమైతే దానికి వేరే వేరే ఏమీ జోడించని అవసరంలా, ఏదో చెప్పి దాన్ని ఒప్పించని అవసరంలా. ఇప్పుడు పేతురు ఎందుకు తను తాను శపించుకుంటున్నాడో, ఎందుకు ఒట్టు పెడుతున్నాడో ఆలోచన చేస్తే మనకు తెలుసు ఆ సంఘటనలు. అతను ఉన్నాడా లేడా, యేసు ప్రభువుని ఎరిగినవాడా లేడా, ఆయనతో ప్రయాణం చేసినవాడా కాదా, అన్నీ వారు అడుగుతున్నవన్నీ నిజమైనవే. కానీ పేతురు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అబద్ధాన్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నిజము అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ రకమైన ద్వారని ఎక్కడొచ్చినా మనం వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు, ఇది సరైనటువంటిది కాదు. ఎప్పుడు నిజమమ్మ, ఒట్టు, నన్ను నమ్ము, కావాలంటే నేనే పోతాను, నేను నాశనమైపోతాను అని, నాశనమైపోతాను, ఆ నష్టమేంటో నేనే పొందుతాను అనేటువంటి మాటలు శపించుకోవటానికి గుర్తు.
లేదా ఒట్టు శపించుకున్నా ఒట్టు పెట్టినా ఆ రెండు ఏ సందర్భంలో వస్తాయి అంటే తప్పును ఒప్పుగా మార్చడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇలాగ మనం కూడా ఒకవేళ వ్యవహరించుంటాం, లేదా వేరే వ్యక్తులు వ్యవహరించినప్పుడు మనం చూసుంటాం. అయితే ఇక్కడ జంతువులు, పక్షులు, జలచరాలు, సృష్టిలో ఉన్న అన్నీ కూడా దేవుని మాటకు లోబడుచు ఉన్నాయి, ఒక్క మానవుడు తప్ప. తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి మనుషుడు తప్ప సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు లోబడుచు ఉన్నాయి. అవి చక్కగా ఆయన మాటను వింటూ ఉన్నాయి. ఆయన ఏం చేయమంటే అవి చేసేవిగా ఉన్నాయి. మాట విననివి, ఆయన మాటకు లోబడని, ఆయన చెప్పింది చేయకుండా ఉండేటి వారు ఎవరు అంటే మానవుడు మాత్రమే. ఇక్కడ ఒక ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయాలి. పేతురుతో ఏమని ప్రభు చెప్పాడు అంటే, నీవు ముమ్మారు నేను ఎరగనని చెప్పే వరకు నేడు కోడి కుయ్యదు. ఆల్రెడీ ఒకసారి చెప్పిన తర్వాత కోడి కూసింది, అది రెండోసారి కుయ్యాలి అంటే పేతురు 2 సార్లు ఎరగనని చెప్పాల. ఎప్పుడు చెప్తాడా రెండోసారి, మూడోసారి అని కనిపెట్టుకుని ఉంది. ఏం చేయటానికి? కోడి రెండోసారి కూయటానికి. అది 1 గంట కావచ్చు, 2 గంటల సమయం పట్టవచ్చు, లేదా వెనువెంటనే కావచ్చు. కోడి దేనికోసం కనిపెట్టుకుని ఉంది అంటే పేతురు ఎప్పుడు 3 సార్లు యేసు ప్రభువును ఎరగనని చెప్తాడా అప్పుడు వెంటనే కుయ్యాల. అంటే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యోనాను సముద్రంలో పడవేశారు. అప్పుడు కూడా యెహోవా ఒక పెద్ద చేపకు ఒక మత్స్యం వచ్చి మింగేలాగా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆ పెద్ద చేప తిమింగలం లేకపోతే అది ఏం చేయాలి అంటే ఎక్కడ పడేస్తాడు, ఏ ఏరియాలో పడేస్తాడు ఆ ఏరియాకి వెళ్ళి ఉండాలి. ఇది ఎక్కడో ఉండుంటుంది, మనకలాగా పనులు ఉంటాయిగా. రేపు ఆదివారం సెలవు, సోమవారం సెలవు. చూసారా ఎంత మనకు ప్లానింగ్ ఉందో. కాబట్టి కావాలంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు, ఈరోజు వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రణాళికలు. అది కూడా పాపం వచ్చే సెలవుల కోసం, లేకపోతే ఈస్టర్కి ఎలా ప్లాన్ చేయాలా, ఇలాంటి ఆలోచనలు. ఏమి ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఆ రోజునే మనం స్టార్ట్ చేయాలా లేకపోతే ఏంటి అనేటువంటి రకరకాల ప్రణాళికల్లో ఉండగా ఒక మాట దానికి చెప్పబడింది. ఇదిగో సముద్రంలో ఒక వ్యక్తిని పడవిపోతున్నారు, నువ్వు వెళ్ళి మింగాల. అలాగని సముద్రంలో ఆ ఒక్క చేపే ఉందా అంటే ఒకటే ఉందా? చాలా ఉంటాయి. ఆహారం కోసం ఎదురు చూసేవన్నీ ఆవురావురమంటూ ఉంటాయి. అవేమీ మింగకూడదు. ఎవరు మింగాలా? కాబట్టి అది కొంత సాహసం చేయాలా. ఎప్పుడైతే ఎక్కడైతే పడతాడో ఆ ప్లేస్కి వెళ్ళి ఉండాలా. పడంగానే వేరొక చేప వచ్చి మింగకుండా ఏ చేపకైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ చేపే మింగాల. 3 రోజులు ఏమీ తినకుండా ఉండాలా. ఒకవేళ తన ఆహారం ఏదన్నా తీసుకుంటే తన ఆహారంతో పాటు లోపల ఉన్న యోనా కూడా ఏమైపోతాడు అంటే ఏమైపోతాడు. కాబట్టి 3 రోజులు అది పస్తులు ఉండాలా.
ఆహారం తీసుకుంటే ఆహారాన్ని నమిలితే లోపల ఉన్నది జీర్ణం అయిపోద్ది, దాంతోపాటు యోనా కూడా ఏమైపోతాడు, జీర్ణమై. కాబట్టి ఆ 3 రోజులు ఏమీ తినకుండా ఉండాలా. మరలా ఏ స్థలాన్ని అయితే దించాలో ఆ స్థలానికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలా, చెప్పిన చోట వదలాలా. యోనా కథలో మనం ఈ ఆలోచనలు చెయ్యం. మింగిందంట, కక్కిందంట, 3 రోజులు ఉన్నాడు. కానీ అది ఎంతో కష్టపడితేనే కానీ అతన్ని మింగాలి. పోటీ, రకరకాల పరిస్థితుల్లో పట్టుకోగలిగింది, క్షేమంగా ఉంచగలిగింది, తిరిగి మరలా చెప్పిన చోట వదలగలిగింది. ఇప్పుడు కోడి బాధ్యత కూడా ఏంటంటే ఒకసారి కూసేసింది, రెండోసారి కూయటానికి కొద్దిసేపు కనిపెట్టాలా. వెంటనే కూయాలనేటువంటి ఆలోచన ఉన్నా ఏం చేయాలా, అప్పుడే కూయకూడదు. ఎందుకని ఒక్కసారే చెప్పాడు పేతురు ఎరగనని, ఇంకెన్నిసార్లు చెప్పాలా, ఇంకొక 2 సార్లు. మాటలు మీరు గమనించగలిగితే 68వ వచనంలో మొదటిసారి ఎరగనని చెప్పిన వెంటనే కోడి కూసింది. తర్వాత మరలా రెండోసారి కూయాలా. మనం కొన్ని పర్యాయాలు చూస్తూ ఉంటే కోడి వెంటనే కూసేద్ది, లేదా కొంచెం గ్యాప్లో కూసేస్తుంది. ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువగా దేనికి లేస్తారు అంటే కనుక కోడి కోతకే లేస్తారు. తెల్లవారింది అని చెప్పేది ఏంటంటే, ఇప్పుడంటే మనకి అలారాలు పెట్టుకుని మనం రకరకాల పరిస్థితుల్లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. కానీ కొంచెం వెనకటి దినాల్లో కోడి కోతకే లేచేవారు. కాబట్టి ఒకసారి కూసి రెండోసారి కూయటానికి అది ఎంతోసేపు కనిపెట్టుకుని ఎప్పుడు చెప్తాడా ఎప్పుడు అని దేవుని పని చేయటానికి సిద్ధపడింది. కానీ దేవుడు ముందుగానే హెచ్చరించాడు కదా, ఇంకొక 2 సార్లు నేను ఎరగనని చెప్పేస్తానేమో, చెప్పకుండా ఉండాలి అని ప్రయత్నం మాత్రం చేయలేకపోయాడు. రెండోసారి చెప్పేశాడు, మూడోసారి చెప్పేశాడు. ఇంకా చెప్పిన అబద్ధాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ శాపనార్థాలు పెట్టుకుంటున్నాడు. మనం కూడా ఎవరో మనల్ని శపించవసరంలా, ఎవరో మనల్ని శాపనార్థాలు పెట్టవసరంలా. మనకు మనమే కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నేనే నాశనం అయిపోతాను, నా ఇల్లే పాడైపోద్ది. యేసు ప్రభు అప్పగించేట సమయంలో పిలాతు దగ్గరికి వచ్చినటువంటి ప్రజలు ఏమంటున్నారు అంటే, ఈ నీతిమంతుని రక్తం నా మీద నా కుటుంబం మీద ఉండకూడదని అన్యుడైనటువంటి పిలాతు చెప్తూ ఉంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలై ఉండి వీళ్ళు ఏమంటున్నారంటే, మా మీదను మేమే చూసుకుంటాం, లేవా ఏమొస్తుందో, ఏ శాపం వస్తుందో రానే, అది మేము మా బిడ్డలు అనుభవిస్తాం అంటే కోరుకుంటున్నారు. మనకు మనమే శపించుకోవటం, మనకు మనమే నాశనాన్ని కోరుకోవటం, ఏం జరుగుతుందో దేవుని కొరకు నిలబడదాం అనేటువంటి ఆలోచన లేకుండా వ్యవహరించినటువంటి పేతురు రెండోసారి కోడి కూసిన తర్వాత ఏం జరిగిందో మనం చదువుదాం. 72వ వచనం. వెంటనే రెండో మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయచు ఏడ్చెను. ఒకవైపున చెప్పుతూ ఉన్నాడు, రెండో వైపున ఏం చేస్తున్నాడంటే వింటున్నాడు. ఏమన్నాడు? కోడి కూయటాన్ని విన్నాడు. ఇప్పుడు రెండోసారి కోడి కూసేసింది. ఆ కోత విని వెంటనే ఆ సౌండ్కి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడట, యేసు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని తలపోయచూ ఏడ్చెను.
ఏం చేశాడో దాన్ని తలంచుకుంటూ, అయ్యో నేను చేయకూడనటువంటి కార్యం చేసేసాను, అనకూడని మాటలు అనేసాను అని పశ్చాత్తాపడినటువంటి పేతురు. పోనీ ఎరగనంటే ఎరగనన్నాడు, కానీ వెంటనే ఏ అనుభవంలోనికి వచ్చాడు అంటే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చాడు. తప్పు చేస్తాననేటువంటి స్పృహ కలిగిన వాడుగా ఉన్నాడు. తన తప్పేంటో తనకు తెలిసి వచ్చింది. తలపోయచు ఏడ్చెను అనేటువంటి మాటలో ఆ ఏడవటం ద్వారా ఏం జరుగుతుంది అంటే పౌలు భక్తుడు చెప్తాడు 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాల్లో. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. మీరు దుఃఖపడుచు ఉన్నారని నేను సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని సంతోషిస్తూ ఉన్నాను. పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘస్థులతో ఏమని, మీరు దుఃఖపడుచు ఉన్నారు అని నేను సంతోషించటం లేదు, మీరు దుఃఖపడి ఏం పొందుతున్నారు, ఆ దుఃఖములో మారు మనసు పొందుతున్నారు. కాబట్టి ఇప్పుడు పేతురు యొక్క దుఃఖం దేనికి గుర్తంటే మారు మనసుకు, పశ్చాత్తాపానికి, ప్రభువును క్షమించమని అడుగుతూ ఏడుస్తూ ఉన్నాడు. 72వ వచనంలో ఏమన్నా, దేవుడు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని తలపోయచు ఏడ్చెను. లోకా సువార్తలు ఇదే మాట, సంతాపపడి ఏడ్చెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీరు దుఃఖపడి ఆ దుఃఖములో మారు మనసు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ దుఃఖానికి పౌలు ఏమని పేరు పెడుతున్నాడో మనం చూస్తే గనక ఆ మాటలో ఏమని చెప్తూ ఉన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇది. దుఃఖాల్లో రకాలు ఉన్నాయి, ఏడుపుల్లో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దుఃఖం, పేతురు యొక్క దుఃఖం, అది మారు మనసును కలిగించేటువంటి దుఃఖం. దీనికి ఏమని పేరు పెట్టారు అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. అలాగనే ఆ తర్వాత మాటను మనం చదివితే, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయును. 2వ రకం దుఃఖం ఉంది. ఒకటేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం, అది మారు మనసును కలగజేస్తుంది. 2వ రకం లోక సంబంధమైనటువంటి దుఃఖం, అది మరణాన్ని కలగజేస్తుంది. దీనికి ఉదాహరణ ఎవరు అంటే ఇస్కరియోతు యోధ. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే గనక, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయన్ను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన్ను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి, యోధకు కూడా ఏమొచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. మరి పశ్చాత్తాపడిన ఎందుకు క్షమాపణ పొందలేకపోయాడు? ప్రశ్న. పేతురు సంతాపపడి ఏడిస్తే పేతురు మారు మనసు పొందాడు, మారు మనసు పొందే అవకాశము సంపాదించుకున్నాడు, క్షమాపణ లభించింది. మరి పేతురికేమో క్షమాపణ దొరికినప్పుడు ఇస్కరియోతు యోధకు కూడా ఏమవ్వాలా, క్షమాపణ దొరకాల. కానీ దొరకల. పశ్చాత్తాపడ్డాడు కదా, పశ్చాత్తాపడ్డాడు, కానీ
అది అతనికి లోక సంబంధమైనటువంటి దుఃఖానికి గుర్తుగాను అది మరణాన్నే తీసుకొస్తుంది కానీ మారు మనసును కాదు. ఇక్కడ మనకి ఇంకా కొంచెం ఈ ఈ ఉద్దేశం అర్థమవ్వాలంటే యోధా రావాల్సింది యేసు ప్రభువు దగ్గరికి, అది నిజ పశ్చాత్తాపం అవును. కానీ ఎక్కడికి రాలేదు, యేసు ప్రభువు చెంతకు వచ్చి అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ప్రభువు చెంతకు వచ్చుంటే కథ వేరేలాగా ఉండేది, స్టోరీ మారిపోయేది. కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరితో అయితే బేరం కుదుర్చుకున్నాడో, ఎవరితో అయితే ఒప్పందం కుదుర్చుకున్నాడో వారి దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు మొదలుపెట్టాడు తప్ప ఆ వచ్చేది ఏదో ఎక్కడికి రావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే క్షమాపణ దొరికేది. కాబట్టి మనకి ఈ విషయం కూడా తెలిసి ఉండాలా, దుఃఖమే. అయితే ఆ దుఃఖం దైవ సంబంధమైనటువంటిదా, లోక సంబంధమైనటువంటిదా? మన దుఃఖం, మన పశ్చాత్తాపం మనకు మారు మనసును కలగజేసే దుఃఖంగా ఉందా, లేకపోతే యోధా వలె పశ్చాత్తాపడినప్పటికీ అవకాశము లేనటువంటి పరిస్థితి? ఎందుకంటే లోకాసు వార్తలో చాలా చక్కగా రాయబడింది, వెళ్తూ వెళ్తూ యేసు ప్రభు పేతురు వైపు చూశాడు, పేతురేమో యేసు వైపు చూశాడు. ఆ చూపులోనే క్షమాపణ ఉంది. యేసు ప్రభు వైపు చూశాడు పేతురు. అలాగే 22వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూడగలిగితే లోకాసు వార్త యేసు ప్రభు దగ్గరకు రాగలిగాడు కాబట్టే అతడు ఏం పొందుకున్నాడు అంటే కనుక క్షమాపణ పొందుకున్నాడు. వెలుపలకు పోయి ఎన్నో వచనంరా 62వ వచనంలో వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు 61వ వచనంలో అప్పుడు ప్రభువు తిరిగి, అది ఆ చూపులో ఒకరికొకరు చూసుకున్నారు, అయిపోయింది అంతే. నీ చూపు చాలయ్యా. భక్తులు ఊరకనే రాయలా, ఏంటంట, నీ చూపు చాలు. ఆయన కనపడితే చాలు, ఆయనకు ఒకసారి మనం కనపడితే చాలు. ఏమవసరంలా, అయ్యా నన్ను క్షమించు, నేను ఘోరమైన పాపం చేశాను, అపరాధిని, అది ఇది అని చెప్పనవసరంలా. ఎందుకంటే లోకాసు వార్త 16వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నటువంటి చిన్న కుమారుడు 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు, లోకాసు వార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 15వ అధ్యాయము, అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు ఉన్నాను. నేను ఇప్పుడే లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడను కాను, నన్ను నీ కుమారునిగా వద్దు నాయనా, నీ కూలివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో, పెట్టుకోమని చెప్పుదును అనుకో. నేను చెప్పాడా? వెళ్ళిన తర్వాత చెప్పే అవకాశం వచ్చిందా? లేదు. ఆ చెప్పాలని మన మనసులోనికి రావటమే ఏం పొందేస్తాం మనం? క్షమాపణ పొందాం. అందుకనే మన ఆరాధనలో ఈ మాటే ఉంది, నేను ఒప్పుకొందును అనుకొంటిని. ఏమని పాడతాం? ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటి. అనుకుంటే చాలు నీ మనసులోనికి, అరే ఈరోజు నీ తప్పు చేశాను.
పరమ తండ్రికి విరోధంగా నేను ఈ కార్యం చేశాను, ఇది తప్పు అనుకోవటమే ఆత్మవంచన. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో ప్రతి కీర్తనకు పైన ఒక టైటిల్ ఉంటుంది. అన్నీ చూడమనుకోండి, మనకంతా చూస్తే మంచిది. 319వ కీర్తనకు ఉన్నటువంటి పేరేంటంటే చెప్పండి. ఎప్పుడో చూసాంలేండి ఈ మధ్య అన్నీ ఈ ఏదో చిన్న పుస్తకాలు ఇచ్చారుగా. ఆత్మవంచన. ఏంటా కీర్తన? ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమా అని తన మనసుతో మాట్లాడుకుంటున్నాడు. అయ్యో ఎరిగే. పేతురికి ప్రభు ముందు హెచ్చరిక చేయలేదా? నేడు ఈరోజే మరికొద్దిసేపట్లో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, నీవు నన్ను ఎరగనని చెప్తావు అని ముందే హెచ్చరిక చేసిన ఎరిగే ఏం చేసేసాడు? ఎరగనని చెప్పేశాడు ఆయన్ని. ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు. చూడండి ఉందో లేదో మోసెస్. 319 పైన టైటిల్ ఏంటంటే ఆత్మ వంచన. ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ ఏంటో మనకు తెలిస్తే ఆ కీర్తన ఏంటో అర్థమైపోద్ది, దేని కొరకు రాశారు భక్తులు. కాబట్టి అందులో అంటాడు, గద్దించెడు మన్న సాక్షికి గడగడ లాడకపోతివి నీవు. మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంది. ఇప్పుడు పేతురును గద్దించింది. అయ్యో నీవు తప్పు చేసావు అనగానే ప్రభువుకు సమీపంగా ఉన్నాడు కనుక ప్రభు పేతురు వైపు చూశాడు. పేతురు, ప్రభువా నన్ను క్షమించు అని ఇద్దరు దేంతో మాట్లాడుకున్నారు? దేంతో మాట్లాడుకున్నారు? కళ్ళతోనే మాట్లాడుకున్నారు. దేంతో మాట్లాడుకున్నారు? కళ్ళతో మాట్లాడుకున్నారు. కాబట్టి మనం కూడా ఆత్మవంచన చేసుకోవాలా. చిన్న కుమారుల్లాగా ఏం జరిగింది, ఏం జరిగితే మనం ఈ పరిస్థితుల్లోనికి వచ్చాం, ఒకప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఒక్క చోట కూర్చుని ఆలోచించుకున్నాడు, ఆత్మవంచన చేసుకున్నాడు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలాగ ఎన్నో అవకాశాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం 38వ వచనంలో పాపాత్మురాలు అని పిలువబడుతున్నటువంటి స్త్రీ యేసు పాదాల చెంతనే కూర్చుని తన కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిసి అత్తరు రాసినటువంటి సమయంలో ప్రభు ఏమంటాడంటే, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపాలను నేను క్షమిస్తూ ఉన్నాను. కన్నీరు కార్చడమే, ఒక్కొక్కటి తలుచుకుని ఆమె పేరే, మరి ఏం పేరు పెట్టారో తల్లిదండ్రులు అది పక్కకు పోయింది. ఏ పేరుతో చలమని అవుతుందంటే ఏం పేరు? అందరూ కూడా ఆమెను అదే దృష్టితో చూస్తున్నారు. పిలవటం కూడా అదే పేరుతో పిలవబడుతుంది, పాపాత్మురాలు. కానీ ప్రభు చెంతకు వచ్చింది, క్షమాపణ పొందేసింది. వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో పిలువబడుతున్నటువంటి వారు అలాగే వెండిపోయారు. వాళ్ళకి ఏం రాలా? పశ్చాత్తాపం రాలా, క్షమాపణ పొందలేకపోయారు. కానీ పాపాత్మురాలే ప్రభు సన్నిధిలో ఆమె దుఃఖించింది, తప్పులు ఒప్పుకుంది, క్షమాపణ పొందింది. మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు చెప్తాడు 32వ సంకీర్తన 5వ వచనంలో మనం చూస్తే, మనం ఏదైతే ఆరాధనలో పితరులు మనకి ఏర్పాటు చేశారో అదే మాట, నీ ఎదుట నా దోషములను కప్పుకొనక నీ ఎదుటన పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకోలా అని అలాగని ఒప్పుకోద్దని నా ఉద్దేశం కాదు.
ఆ ఒప్పుకోవాలనేటువంటి తలంపు హృదయంలోనికి వస్తే, మనసులోనికి అరే నేను ఇది దేవునికి విరోధంగా చేసినటువంటి తప్పు అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, కానీ శత్రువైన సాతాను మనల్ని ఏం చేయనివ్వదు అంటే ఒప్పుకోనివ్వదు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా. ప్రశ్న, పడిన తర్వాత లేస్తారా లేవరా? చెప్పాలా? పడ్డాం, తిరిగి లేవాలా వద్దా? అది ప్రశ్న. అది తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? అది కూడా ప్రశ్నే. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయించి ఉన్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచూ ఉన్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచూ ఉన్నారు. ఏంటా పనికి మాలిన మాట? నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. చేసేదేమో తప్పు, చేసేదేమో పాపం, చేసేదేమో అతిక్రమం. పైకి వారు ఏమంటున్నారంటే నేనేం చేశాను. బయట సాహిత్యాల్లో కూడా ఉన్నాయి, నేనేం చేశాను పాపం. మీరు పూర్తి చేయకండి, తెలుసా? అదే అమ్మ, అదే నన్ను ఎక్కడంటుంది అనుకుంటున్నారే తప్ప భక్తి అంటే ఏంటి? భక్తి అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనాన్ని చదివితే ఏం చేస్తే అది పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తిగా ఉంటుందంటే ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా చూసుకోవాలా. పాపం అంటేసింది, కలంకం అంటేసింది, ముడత అంటేసింది, డాగు మనకు అంటేసింది. అన్నీ మనం మీరు యాడ్స్ చూస్తూ ఉంటే టీవీలో వారి ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో చూపించడానికి ఎక్కడో బయలుదేరి ఎక్కడి వరకు వెళ్తుంటే ఏమేమి రకాల మరకలు అంటుకున్నాయి అన్నీ ఆ టీషర్ట్ మీద. అలా చెప్తేనే కానీ మనకు అర్థం కాదనుకుంటారు ఏటో. ఈ మొండి మరకలు చూసుకోండి అని ఎన్ని మరకలు అంటిస్తారో దానికి. అన్ని మరకలు అంటించి ఇది వదలదంటే వదలదో అని చెప్తే ఎందుకు వదలదో చూడండి అని. అలాగే ఈ రోజున ప్రతిరోజు మనం ఏదో ఒక దాన్ని ఇహలోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నాం. కానీ పైకి ఏం చెప్తున్నా? నేనేమి చేశాను పాపం, నన్నెక్కడంటింది అని. యెరూషలేము ప్రజలు పనికి మాలిన మాటలు ఆడుచున్నారట. ఏంటి ఆ పనికి మాలిన మాట? నేనేమి చేశాను అని. చేసిందేమో దేవునికి విరోధమైనటువంటి కార్యం. పోని తిరిగి రండి అని పిలుస్తున్నా లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి ఉంచాడు, వస్తాము అని. తిరిగి రావట్లా, తప్పు తెలుసుకోవట్లా, తప్పును బట్టి ఆత్మవంచన చేసుకోవట్లా. పేతురు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి తొందరపడ్డాడు, వ్యర్థాతిశయాన్ని ప్రదర్శించాడు. కానీ అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు, చూడగలిగాడు, చూసేంత దగ్గరలో ఉన్నాడు. అదే యోధ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో ప్రాధేయపడే కన్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను తప్పు చేస్తాను అని ఒక మాట చెప్పుంటే, చెప్పవసరంలా, దూరంగా నిలబడి అయ్యా నన్ను క్షమించు అనేటువంటి ఆలోచనతో వచ్చి ఉంటే విడుదల పొందేవాడు. కాబట్టి
మనకి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇశ్రాయేల్ లాగా హృదయాన్ని కాఠిన్యం చేసుకోకుండా, రోమపత్రిక 2వ అధ్యాయంలో ఈ రోజున క్రైస్తవ విశ్వాసులుగా సమాజంగా మనము వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపించి మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తూ ఉంటేనంట అది జరగట్లేదు. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే, ఎవరో కాదు, నీకు నీవే, నాకు నేనే ఏం సమకూర్చుకుంటున్నామంట? ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. ఆయన అనుగ్రహం మనకేం కలగజేస్తుందంటే మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు. ఈ 40 రోజులు రావాల్సినటువంటి అవసరం ఏముందంటే ఏదో ఒక మాట మన హృదయానికి తాకితే, ఏదో ఒక సమయంలో ఆ మాట మనల్ని ప్రేరేపిస్తుంది. పేతురును ప్రేరేపించినట్లుగా చిన్న కుమారుడు ఎలాగైతే ప్రేరేపించబడ్డాడో, బుద్ధి వచ్చినప్పుడు ఏంటి ఆ బుద్ధి? బుద్ధి వాక్యము. వాక్యానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము. అది నీకు తాకితే ఏదో ఒక మాట, ఏదో ఒక మాట. అందుకని భక్తుడు అంటాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. కాబట్టి ఏదో ఒక సమయంలో ఎన్నో మాటలు వదిలేస్తున్నాం, ఎన్నో పర్యాయాలు ఆయన అనుగ్రహాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తృణీకరిస్తూ ఉన్నాం. ఏదో ఒక మాట మనల్ని మారు మనసు అనుభవంలోనికి తెస్తే శిక్షణ తప్పించుకుంటా, ఉగ్రతను తప్పించుకుంటా. పేతురు తప్పించుకోగలిగాడు. ఎరగనని చెప్పినవాడే, బొంకినవాడే, శాపనార్థాలు పెట్టినవాడే, ఒట్టు పెట్టినవాడే, కానీ దేవుని ద్వారా క్షమాపణ పొందాడు. తన ఆత్మ వంచన చేసుకుని పశ్చాత్తాపడటం ద్వారా అటు అనుభవంలోనికి వద్దాం. దేవుడు మనందరికీ తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించి ఆత్మవంచన చేసుకునేటువంటి సమయాలు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలు ఏకీభవించండి. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన పరిశుద్ధ లేఖనం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అంతటను అందరూ పాపం చేసిన వారే. నాయన మీ శిష్యుల్లో కూడా పేతురు పాపము చేసినట్లుగా, అతిక్రమించినట్లుగా, అపరాధిగా మారినటువంటి పరిస్థితులు నిన్నటి దినంలో ధ్యానం చేశాం. తిరిగి దినములో అట్టి పరిస్థితుల నుంచి ఆత్మవంచన, నైనా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, మారు మనసును కలగజేస్తున్నట్లుగా, నాయన మీ సమీపాన్ని నుండి మీ వైపు చూచి విడుదలను, క్షమాపణను పొందుకున్నట్లుగా మేము కూడా నాయన ఆనాటి ఇశ్రాయేలు ప్రజల వలె కాక మేమేం చేశాము అని కప్పిపుచ్చుకోక మీ సన్నిధిలో మా పాపములు ఒప్పుకునేటువంటి ఆలోచనతో నీ సన్నిధానానికి వచ్చి మీ సన్నిధిలో నాయన మీతో మీ సమక్షములో ఏదైతే నీకు విరోధంగా తెలిసి తెలియక అతిక్రమాలు, దోషాలు, పాపాలు చేస్తూ ఉన్నామో వాటిని బట్టి నాయన మేము కూడా పశ్చాత్తాప అనుభవం, మా యొక్క కన్నీళ్లు విడిచి ప్రాధేయపడితే ఎంతటి ఘోరపాపనైనా క్షమిస్తారు కనుక అట్టి క్షమాపణ నాయన మేము నొందగలగటానికి సిద్ధపరచండి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఒకవేళ మార్పు పొందని మా హృదయ కాఠిన్యాన్ని బట్టి ఉగ్రతను పొందవలసినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం మేము. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని, నేడే రక్షణ దినమని నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మేము కడిగి పవిత్రపరుచుకుని
నేను నీతిమంతులుగా మార్చబడటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. చేరువచ్చినటువంటి సంఘంలోని కుటుంబాలు నైనా నీ సన్నిధిలో బిడ్డలు నిలబడి చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలు బట్టి మీకు విన్నవిస్తూ ఉన్నాం. వారి ప్రతి అవసరత ఎరిగిన దేవుడిగా ఉన్నారు. మీ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగనే నైనా కుటుంబ పోషణార్థం వారు చేసేటువంటి జాబ్స్లో తోడుగా ఉండండి. అలాగే నైనా వ్యాపారాలు ఆయా విధ చేతి వృత్తులు చేస్తున్నటువంటి బిడ్డలకు సహాయాన్ని అందించండి. అనుదిన ప్రయాణాల్లో క్షేమం విస్తరింప చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలను అయినా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తి, ఆలోచన బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాల కోసము, వివాహాల కొరకు, దాంపత్య జీవితాల గర్భఫలాల కొరకు, నూతన గృహ నిర్మాణాల కొరకు నైనా ఏవైతే మీ ద్వారా ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల యొక్క ఆకాంక్షలను తగిన సమయాల్లో కార్యాలుగా మలచండి. ఈ రాత్రికాల దీవులతో నింపండి. గృహాలకు వెళ్తుండగా నైనా చక్కని ప్రయాణాలు ఇచ్చి మంచి నిద్రనిచ్చి రేపటి పునరుత్థాన ఆరాధన కొరకే సిద్ధపరచండి. 22వ రోజు కూడికలో ఏకీపించిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆత్మవంచన అనుభవంలోనికి నడిపించి పేతురు వలె దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నాయన మీ ద్వారా క్షమాపణ, విడుదల పొందుకునేటువంటి స్థితిని మాకు కలగచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును. మన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అప్రాణం చేసిన వారిని మేము చేసిన ప్రకారం మా ప్రాణం క్షమించు. మమ్మల్ని శోధన దృష్టి నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మేక త్రియేక దేవుని దీవెన 22వ రోజు కూడికి లేఖిపించిన వారందరికీ, వారి కుటుంబాలకు సదా తోడయుండును గాక. ఆమేన్. సిలువ రక్త దారాలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదు నేనెరుగుదు యేసు నా కొరకు. నేనమ్ముదు నేనెరుగుదు యేసు నీ కొరకు. సిలువలోన బలియాయె నిన్ను రక్షింపాను. సిలువలోన బలియాయె నన్ను రక్షింపాను. ఆమేన్. అందరికీ వందనాలు.